శైలేష్ గారి హిట్ 1, హిట్ 2లో స్టోరీ బాగుంది. హిట్ 3లో ఎలివేషన్స్ కోసం స్టోరీ ఏమన్నా తగ్గించారా అనే ఒక చిన్న టాక్ కూడా వినిపిస్తుంది. అంటే ఫస్ట్ సెకండ్ దీనిలో ఉన్న ఒక స్టోరీ దీనిలో మిస్ అయిందా అనిపించింది. అంటే కొంచెం కొన్ని సెకండ్ హాఫ్ లాగ్స్ ఉన్నాయనే టాక్ కూడా ఉంది. దాని గురించి ఏమంటారు మీరు? అలా అంటే ఉందా బేసిక్గా నెంబర్స్ కానీ సినిమా మేము వెళ్ళినప్పుడు థియేటర్లో ఆడియన్స్ రెసిపీ అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క టార్గెట్ ఉంటుందండి. ఒక్కో సినిమా ఓ టార్గెట్తో చేస్తుంటారు. బట్ ఈ సినిమా ఏదైతే టార్గెట్తో చేస్తారో ఆ టార్గెట్ రీచ్ అయ్యారు. అంటే నాని గారిని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. చిన్న కమర్షియల్ మసాలా నచ్చా మరి అని కూడా తెలియదు. ఆ టోన్లో ఉంటూ కథ చెప్పడం ఉన్నది ఇది బ్లెండ్ ఆఫ్ టూ. ప్రాపర్ కథ చెప్తూ ఒక కమర్షియాలిటీని యాడ్ చేసిన సినిమా అని నా ఫీలింగ్. హిట్ అది వర్కౌట్ అయింది. ఆడియన్స్ అసలు నేను సింగిల్ స్క్రీన్స్లో చూడాలి సినిమా. మీరు ఏ సినిమాకైనా 100 మంది 100 రకాలుగా చెప్తారు. బట్ ఇట్స్ యునానిమస్గా ఇది బ్లాక్ బస్టర్ అయింది. డబ్బులు వచ్చినాయి. లేదు అందరు అంత కాన్ఫిడెంట్ గా నా నెక్స్ట్ సినిమా చూడొద్దని చెప్పి అంత కాన్ఫిడెంట్ గా నాని గారు తప్ప ఎవరు చెప్పరు. రీసెంట్ డేస్ లో ఆయన ప్రొడక్షన్ లో వచ్చిన కోర్ట్ సినిమా కానీ అండ్ సో నెక్స్ట్ హిట్ 3 ఇప్పుడు వచ్చిన హిట్ 3 కానీ ఆయన అలానే చెప్పారు. అంటే చాలా మంది శైలేష్ గారు అనగానే ఇంకొంచెం మోర్